విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రారంభించారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమా, గద్దె రామ్మోహన్లతో కలిసి ప్రారంభించారు. విశాఖతో పాటు విజయవాడలో రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని కూటమి నేతలు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. విజయవాడ కేంద్రంగా పాస్పోర్ట్ రీజనల్ కేంద్రం కార్యాలయం ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పాస్పోర్టుకు సంబంధించిన ఇబ్బంది ఉంటే వైజాగ్ వరకు వెళ్లవలసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు కూడా ఉన్నారు. మొత్తం పాస్పోర్ట్ కేంద్రం కార్యాలయం అలాగే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు కూడా ఉన్న పరిస్థితి. సార్, ఎంపీ గారు ఇప్పుడు వరకు వైజాగ్ వెళ్లే పరిస్థితి ఉంది, ఇప్పుడు విజయవాడ కేంద్రంగా అన్ని సేవలు ఏం చెప్తారు? ఇవాళ విజయవాడ కేంద్రంగా ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుందో ఇవాళ ఇక్కడ పాస్పోర్ట్ కేంద్రం కలెక్షన్ పాయింటే కాదు, పాస్పోర్ట్ ప్రింటింగ్ కేంద్రం కూడా ఓపెన్ చేయటం, అందులో కూడా కీర్తివర్ధన్ సింగ్ గారి ద్వారా ఇక్కడ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రోజుకు 2000 పాస్పోర్ట్లు ఇష్యూ చేసే విధంగా, సంవత్సరానికి 3 లక్షల పాస్పోర్ట్లు వచ్చే విధంగా ఈ కేంద్రం పనిచేయబోతుంది. ఈ కేంద్రంలో మనం చూస్తే అత్యాధునిక సదుపాయాలన్నీ కూడా ఈ కేంద్రంలో ఉన్నాయి. ఈ కేంద్రం ద్వారా ఇక్కడికి పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చినట్టు కాకుండా ఒక కార్పొరేట్ ఆఫీస్కి వచ్చిన విధంగా సౌకర్యాలు కల్పించిన పాస్పోర్ట్ ఆఫీసర్ గారికి కూడా ధన్యవాదాలు, అండ్ సపోర్ట్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. తప్పకుండా ఈ ప్రాంత వాసులు ఎక్కువ మంది అమెరికాలో, గల్ఫ్లో ఇటువంటి చాలా చోట్ల ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి కానీ వారికి కానీ ఇటువంటి సౌకర్యాల ద్వారా రేపు మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ చూస్తే కార్యాలయాలు చాలా మోడర్నైజ్ అవుతున్నాయి. అన్ని మోడర్నైజ్ కార్యాలయాలు కూడా చేయటం వల్ల, ఇటువంటి ఫెసిలిటీ చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చూసే గతంలో